వ్యాపార విస్తరణలో భాగంగా మరో వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది సింగరేణి. ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పిన సింగరేణి ఇప్పుడు వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రామగుండం ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేసిన అధికారులు డిపిఆర్ తయారీపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్కు డిపిఆర్ రూపొందించే బాధ్యతలను అప్పగిస్తూ లేఖ రాశారు సింగరేణి ఎండీ బలరాం నాయక్. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు విజయవంతమవుతుందని ఆకాంక్షించారు సింగరేణి సీఎండీ బలరాం. ఈ ప్రాజెక్టును సింగరేణి సంస్థ ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు చేయనున్న మేడిపల్లి ఓసీ సంపును నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఈ ప్లాంట్కు డిపిఆర్ రూపొందించడంపై పూర్తి అధ్యయనం చేస్తోంది వ్యాప్కోస్ సంస్థ. 500 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని అంశాలపై స్టడీ చేస్తోంది. జియోలాజికల్, జియోటెక్నికల్, హైడ్రాలజీ, మెకానికల్ సహా అన్ని విషయాలపై సమగ్ర అధ్యయనం చేసి డిపిఆర్ను రూపొందించనుంది. ప్లాంట్ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది, నిర్మాణం పూర్తయ్యాక అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ అమ్మకాలకు గల అవకాశాలను డిపిఆర్లో పొందుపరచనుంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంటే ఒక రకంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు నిపుణులు. జల విద్యుత్ కేంద్రంలో నీటి ప్రవాహంపై టర్బైన్లు తిప్పడం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, అయితే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులో సహజమైన జలపాతాల నీళ్లతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ప్రస్తుతం మేడిపల్లి ఓసీ గన్లో 157 మీటర్ల లోతున భారీ నీటి సంపులో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటుందన్నారు. ఈ నీటి ఉపరితలంపై రిజర్వాయర్ నిర్మిస్తారని, పగటిపూట సోలార్ విద్యుత్తో అడుగున ఉన్న నీటిని రిజర్వాయర్కు పంపి రాత్రుల్లో ఆ నీటిని కిందికి వదిలి మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.